కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యంలో న్యూగంజ్కి సంబంధించిన 36వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి బాలరాజ్ యాదవ్ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వీర అభిమానులంతా ఇక్కడ ప్రచారంలో ఆయనతో సహకరిస్తున్నారు. చెప్పండి బాలరాజ్ యాదవ్ గారు, మీకు ప్రచారం ఎలా సాగుతుంది? పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడంతో పాటు మిమ్మల్ని కూడా ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు? ముందుగా లోకల్ టీవీ ఛానల్ వారికి నమస్కారాలు. అన్నసామినికు నేను 36 వార్డు నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా పేరు బాలరాజ్ యాదవ్. అంటే ఒక ప్లంబర్ పని చేసుకుంటూ కష్టపడుతూ కాంట్రాక్టర్ అయ్యి నేను ఒక 200 మందికి వాళ్ళకు పొట్ట నింపుతూ అంచెలంచెగా ఎదుగుతూ ఈరోజు కార్పొరేటర్గా నిలబడే అవకాశం ఎవరిచ్చినంటే నా మైనార్టీ సోదరులు, మైనార్టీ ఆడపడుచులు, అదేవిధంగా ముద్రాజులు, యాదవులు, ఎస్సీలు, ఎస్టీలు అందరు నా ఎంబడి ఉండి అన్న ఈ ఒక్కసారి నీవు నిలబడు, మాకు ఏ పని అవుతుంది, ఏ నాయకుడు వచ్చినా గత 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పని కాలేదు, మాకే కాలేదు. తర్వాత ఝాన్సీ నగర్ కాలువ పక్కల ఎస్సీ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళకు చూసే గత 20 ఏళ్ళ కింద కౌన్సిలర్ ఇంటి ఎన్నికలనే, మాజీ కౌన్సిలర్ ఇంటి ఎన్నికలనే ఒక ఎస్సీ క్యాండిడేట్ బేస్మెంట్ ఎట్లా ఉందో 20 ఏళ్ళ కింద అట్లే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు పాలించను, అట్లే ఇల్లు ఉంది. వానికి ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, కట్టుకోవడానికి ఇట లేదు. అదేవిధంగా అట్లే జర ముందరకు పోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ అక్కడ ఇట సేమ్ అదే పరిస్థితి. మీరు అక్కడ పోయి చూస్తే మొత్తం పెంకుటిల్లు మీద కవర్ కప్పుకొని వాళ్ళు జీవనం చేస్తున్నారు. వాళ్ళకిట నేను రాగానే ఫస్ట్ వాళ్ళిద్దరికి అట్లా కొందరు ఉన్నారు. ఇంకా ముందరికి ఝాన్సీ నగర్లో అట్లా మోనపుట కాడ ఇట అక్కడ మైనారిటీ సోదరులు ఉన్నాం. మొత్తం మురికి వాసన. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఇక్కడ మా సైడ్ ఇట మొత్తం ఎట్లా చెత్త ఉందో అట్లే ఉంది. ఈ పోషంమూడు కాడ చెత్త అట్లే ఉంది. ఇంతవరకు తీసలేరు ఆ చెత్త ఇట. ఒక దేవాలయం పక్కల చెత్త అట్లే ఉంది. దానికి ఒకటి ఏమంటారు డస్ట్బిన్ లాగా పెట్టి ఎత్తుతలేరు. అది అట్లే పెడతాం. పందులు అవి ఇవి అక్కడ ఇక్కడ వేసుకుంటూ గలీజ్గా చేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఇక్కడ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈసారి జనసేన పార్టీ అడుగుపెట్టింది. దానికి మీరు అభ్యర్థిగా మీకు అవకాశం వచ్చింది. ప్రజలు ఎలా నమ్ముతున్నారు మిమ్మల్ని? అని ఆల్రెడీ ప్రధాన పార్టీలు ఏవి చేస్తలేవు. చేయకనే జనసేన తరపు నుంచి అక్కడ ప్రధాన పార్టీలో డబ్బు ఉన్నోనికే టికెట్ ఇస్తున్నారు కాబట్టి మేము జనసేన ఎంచుకున్నాం. ఈ కండువా ఒకటి ఏంటంటే పౌరుషం. అంటే అక్కడ ఆంధ్రాలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ నీతితోన మచ్చ లేకుండా పరిపాలన చేస్తాడు, అదేవిధంగా ఇక్కడిట యువకులు అందరూ ముందరికి వచ్చి ఈరోజు కార్పొరేటర్గా 18 మంది ఎలక్షన్లో నిలబడిండ్రు. ఎందుకు అంటే వాళ్ళు ప్రధాన పార్టీలు ఏం చేస్తలేవు కాబట్టి ఈ జనసేన పవన్ అన్నతోనే ఇది సాధ్యమవుతుందటనని యువకులు అందరూ ముందరికి వస్తున్నాను. 30వ వార్డును మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? ఒకవేళ కార్పొరేటర్గా ఘన విజయం సాధిస్తున్నా 100% ఏది ఒక్క మా వార్డుకు 10 డబల్ బెడ్రూమ్ వచ్చినా మా బీది ప్రజలతో కూకొని మైనార్టీ అందరూ కూకొని వాళ్ళకి ఎవరైతే న్యాయంగా ఎవరు పేదవాడో వానికి 100% డబల్ బెడ్రూమ్ ఇస్తాము. ఏ స్కీములు వచ్చినాయిట మా మైనార్టీ సోదరులుగా అందరి సమక్షంలోనే నేను ఆ పనులు చేస్తాను. ముఖ్యంగా సమస్యలు ఏమేమి చెప్తున్నారు ప్రజలు మీకు? సమస్యలు ఏమిదానా, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, పింఛన్లు ఉన్నాయి, రోడ్డు సమస్యలు, తర్వాత డ్రైనేజ్ కాలువలు అవన్నీ ఉన్నాయన్నా. అవన్నీ నేను గెలవంగానే మొట్టమొదటిగా అదే ఇస్తాను. మీ సతీమణి కూడా మీకు ప్రచారంలో పాల్గొంటుంది. చెప్పమ్మా, ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుంది సార్ ప్రచారం. మాకు అందరూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ అవలు కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు బాగా. మీరు ఎట్లయినా సరే గెలిపించుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందించుకుందామని చెప్తున్నారు. మహిళలు ఎలా ఆదరిస్తున్నారు జనసేన పార్టీని? మహిళలు ఏమంటారు బాగు. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా అందరూ, అందుకే ఓటేసి కంపల్సరీ గెలిపిస్తామని అంటున్నారు. నిన్న కూడా ప్రముఖ టీవీ ఆర్టిస్టు ఆది వచ్చాడు, నేను కూడా వచ్చాము ప్రచారంకి. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది నిన్న? నా ప్రధాన పార్టీలో ఇట కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అందరూ నా స్నేహితులు ఉన్నారు. అంతా నాకు ఒక యువకులు ఉన్నారన్న నా ఎంబడి యువకులు ఉన్నారు.
యువకులతోన నేను కష్టపడి యువకులు నా కొరకు వాస్తవంగా చెప్తున్నా నా వద్ద డబ్బు లేదు, వాస్తవంగా డబ్బు లేదు. కానీ అయినా యువకులు ఎందుకు నా మీద నమ్మకం ఉంచి వచ్చినంటే వాళ్ళకు ఎప్పటికీ ఎల్లవేళగా ఒకవేళ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మా వార్డులో కానీ ప్రతి ఒక్క యువకుడు నాకన్నా ముందే నన్ను తట్టి లేపుతుండ్రు, లేవు పని చేసుకుందాం మాటని చెప్తుండ్రు. అంటే ఎంత పైసలు ఇచ్చినాయట ఎవడు పని చేయడు. కానీ నా ఎంబడి ఉన్నది నిజాయితీ కార్యకర్తలు. ఎవడు అడ్డ మీద తోలుకొని రాలే నా ఎంబడి. ప్రతి ఒక్కరు నా వార్డులో ఓటర్లు ఎవరెవరు ఎన్నికలు ఉన్నారో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. నా వార్డులో ఉన్న ఓటర్లే నా ఎంబడి ఉన్నారు. వేరే పార్టీలో అక్కడ అడ్డ మీద 500, 700, 800 ఇచ్చి కూలి పని చేయించుకున్న వాళ్ళని తోలుకొస్తున్నారు, ప్రచారం చేస్తారు. కానీ నిజమైన కార్యకర్తలు, నిజమైన జన సైనికులు నా ఎంబడి ఉన్నారు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అభ్యర్థిగా తాను మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 36వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీర అభిమానులతో ఇక్కడ ఉన్న మహిళలు కూడా పెద్ద ఎత్తున తనను గెలిపించి ఘన విజయం సాధించే దిశగా తనకు ఉన్నారని చెప్తున్నారు, ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా వార్డును మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని బాలరాజ్ యాదవ్ పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో న్యూగంజ్ నుండి.